హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. మార్నింగ్ వచ్చే ఫ్రెష్ ఎయిర్ చాలా బాగుంటుంది కదండి. ఈరోజు నేను నా ఎర్లీ మార్నింగ్ రొటీన్ని మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు నా మార్నింగ్ రొటీన్ అంతా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుందండి. సో అందుకని నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ నేను వాషింగ్ మిషన్ వేసేసుకుంటాను. నేను నైటే వెజల్స్ అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటానండి. సో మార్నింగ్ నాకు కొంచెం హెక్టిక్ అనిపించదు. సో ఫాస్ట్గా నా పని అంతా కూడా నేను చేసేసుకుంటాను. ఫస్ట్ నేను రంగోలీ వేసేసుకుంటాను. మా డోర్ ఓపెన్ చేస్తే ఎప్పుడు మీకు చూపించలేదు కదా. డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుందండి. ఇది ఎంట్రన్స్లోనే మాది ఇలా కనిపిస్తుంది డోర్ ఓపెన్ చేయగానే. ఓకే, సో దీని తర్వాత నా వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. బ్రూమింగ్, మాపింగ్ అంతా ఫినిష్ అయినది. నేను నాప్కిన్స్ కూడా చేంజ్ చేసి పెట్టేసుకుంటాను. సో ఇదంతా అయినప్పటికీ 6:30 అయిపోతుంది. వాషింగ్ మిషన్ కూడా అయిపోయిందండి. సో ఆ బట్టలన్నీ కూడా వెంటనే డ్రై చేసేస్తాను. డ్రై చేసేసి మిగిలిన పనులన్నీ కూడా స్టార్ట్ చేసేస్తాను. మా బాబుకి ఆన్లైన్ క్లాసెస్ అవి స్టార్ట్ అయిపోయాయి కాబట్టి మార్నింగ్ ఫస్ట్ తన పనే చేయాలండి. దాని తర్వాత మిగిలిన పనులన్నీ కూడా స్టార్ట్ చేస్తాను. సో నేను ఈరోజు మీకు 5 o'clock నుంచి 10 o'clock వరకు నేను ఏ వర్క్ చేసుకుంటానో అది మీతో షేర్ చేస్తున్నాను. ఎవరైనా కొంచెమైనా సరే మోటివేట్ అయితే కనుక నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వ్లాగ్లో నేను బ్రేక్ఫాస్ట్ రొటీన్ కూడా మీకు చూపిస్తాను. సో ఈ టైంకి నా పూజ కూడా అయిపోయింది. బాబు ఫస్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాడు కాబట్టి ఈ లోపల ఎంప్టీ స్టమక్లో ఉండకూడదు కాబట్టి కొంచెం డ్రై ఫ్రూట్స్, వాటరు ఈ రెండు ఇచ్చేస్తాను. తను తినేసి క్లాసెస్ అటెండ్ అయిపోతాడు. అందరి రొటీను ఇలాగే బిజీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీకు ఎలా ఉంటుందో నాతో తప్పకుండా షేర్ చేయండి. సో నేను మా హస్బెండ్కి కాడా కూడా ఇచ్చేసి నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసుకుంటాను. సో ఇదంతా అయినప్పటికీ నాకు 8:30 అయ్యింది. సో 8:30 తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేస్తాను. ఇవాళ మనం బ్రేక్ఫాస్ట్లో రవా మసాలా ఉప్మా చేసుకుందాం. సో ఇది చాలా ఈజీగా తొందరగా ప్రిపేర్ అయిపోతుందండి, కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. రెసిపీ మీరు ఎప్పుడైనా ట్రై చేయలేదు అంటే ట్రై చేసి మీ వ్యూస్ నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసేసుకుందాం. సో నేను ఒక గ్లాస్ రవా తీసుకున్నాను. మాకు ఇది సరిపోతుంది బ్రేక్ఫాస్ట్లో. సో రవా తీసుకొని నేను డ్రై రోస్ట్ చేసేసుకుంటాను. కొంచెం కలర్ వచ్చినంత వరకు మనం డ్రై రోస్ట్ చేసేసుకుందాం. ఇది డ్రై రోస్ట్ అయ్యే లోపల మిగిలిన కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి సైడ్కి పెట్టేసుకుంటాను. సో చూసారా, ఇది డ్రై రోస్ట్ అయిపోయింది, కొంచెం కలర్ వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకుంటాను. ఉప్మా కోసం నేను కొంచెం పచ్చిమిరపకాయలు, అల్లం దంచుకుంటేనే బాగుంటుంది. నెక్స్ట్ కరివేపాకు, ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు, ఒక మీడియం సైజ్ క్యారెట్, ఇవన్నిటిని చిన్నగా కట్ చేసేసుకొని నేను పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేసుకొని పోపు సామాన్లు వేసుకుందాం. పోపు సామాన్లో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు,
ఈ పోపు సామాన్లన్నీ వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకుందాం. ఉప్మాలో పోపు వేసుకుంటేనే బాగుంటుందండి. కొంచెం పోపు వేసుకొని దాన్ని ఫ్రై చేసేసుకుందాం. పోపు కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు శనగపలుకులు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. సో పోపుతో పాటు ఈ శనగపలుకులు కూడా ఫ్రై అయిపోతే బాగుంటుంది కదా, అందుకని. సో ఫ్రై అవుతూ ఉంటుంది, కలిపేసుకొని ఫ్రై చేసేసుకుందాం. చూడండి, ఇక్కడ ఈ శనగపలుకులు పోపు అంతా కూడా ఫ్రై అయిపోయింది కదా. సో ఈ స్టేజ్లో నేను కొంచెం కాజు యాడ్ చేసేసుకుంటున్నాను. కాజు వేసుకుంటే బాగుంటుందండి, ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే పర్వాలేదు. నేను కొంచెం కాజు వేసుకొని ఫ్రై చేసేసుకుంటాను. బాగా ఫ్రై అక్కర్లేదు, కొంచెం ఫ్రై అయితే చాలు, ఎందుకంటే వెజిటేబుల్స్తో పాటు మనకి ఇది ఫ్రై అవుతుంది కాబట్టి. సో ఇక్కడ నేను కొంచెం పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంకా కొంచెం దంచి ఉంచుకున్న అల్లం నేను దంచుకొని వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే చిన్న చిన్న పీసెస్ కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు, కానీ మా ఇంట్లో పీసెస్ వేస్తే తినరు, అందుకని నేను అల్లం దంచుకొని వేసుకుంటున్నాను. అల్లం ఆయిల్లో ఫ్రై అవుతుంటుంటే అరోమా చాలా బాగుంటుందండి. సో ఇది ఫ్రై అవుతున్నప్పుడు నేను కొంచెం ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుని పెట్టుకున్నవి వేసేసుకుంటాను. అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకుంటే ఉప్మాలోకి బాగుంటుంది. సో కట్ చేసుకొని నేను ఉల్లిపాయలు వేసేసుకొని ఫ్రై చేసుకుంటాను. ఇది కొంచెం ఫ్రై అవుతూ ఉంటుంది, కొంచెం కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుందాం. నేను మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటాను. సో మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సేపటికి ఆనియన్ ఫ్రై అయిపోయింది. సో ఈ స్టేజ్లో నేను కొంచెం కట్ చేసుకున్న క్యారెట్ కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటాను. కట్ చేసుకున్న క్యారెట్ వేసేసుకొని కూడా మూత పెట్టేసుకుంటాం. మూత పెట్టేసుకుంటే తొందరగా కుక్ అవుతుంది, అందుకని మూత పెట్టుకొని కుక్ చేసుకుంటాను. మరి కొంతసేపట్లో అది క్యారెట్ కూడా కుక్ అవుతూ ఉంటుంది. ఈ లోపల నేను ఒక గ్లాస్కి 3 గ్లాసులు నీళ్లు వేసి సైడ్న గిన్నెలో వేడి చేసుకుంటాను. ఇది అంతా ఫ్రై అయ్యే లోపల మొత్తం అంతా కూడా వాటర్ అంతా కూడా బాయిల్ అవుతుంది. సో ఆ వేడి నీళ్ళు దీనికి యాడ్ చేద్దాం. ఇది ఒక చిన్న టిప్, మీకు నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. ఓకే, ఇక్కడ క్యారెట్ ఆనియన్ అంతా కూడా ఫ్రై అయిపోయింది కదా. ఈ స్టేజ్లో నేను టమాటో వేసేసి కలిపేసుకుంటాను. కలిపేసి కొంచెం పసుపు, టేస్ట్కి తగ్గ సాల్ట్. మామూలుగా అయితే మనం రవ్వ ఉప్మాలో పసుపు వేసుకోం కదా, కానీ మసాలా ఉప్మా చేసినప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకుంటాం. సో కొంచెం పసుపు వేసేస్తాను, ఇంకొంచెం టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసుకొని కలిపేసి మూత పెట్టేసి కుక్ చేసుకుంటాను. చూడండి, ఇక్కడ నేను మూత తీసేసి చెక్ చేసుకుంటున్నాను, ఫ్రై అయిపోయింది. సో ఈ స్టేజ్లో నేను కొంచెం కలిపేసుకొని కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటాను. జస్ట్ కొంచెమే యాడ్ చేసుకోవాలండి, మనం మసాలా ఉప్మా అన్నం కాబట్టి కొంచెం మసాలా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో నేను హోమ్ మేడ్ మసాలా యూజ్ చేస్తానండి. నేను ఆల్రెడీ మీకు రెసిపీస్ షేర్ చేశాను, మీరు ఆ మసాలా ట్రై చేయండి, డెఫినెట్గా చాలా బాగున్నది. సో నేను ఆ మసాలానే ఇక్కడ కొంచెం వేసాను, వేసి కలిపేసి నేను ఆల్రెడీ బాయిల్ చేసుకున్న వాటర్ని ఈ స్టేజ్లో యాడ్ చేసేస్తాను. ఇలా చేస్తే ఏంటవుతుంది, కుకింగ్ ప్రాసెస్ ఫాస్ట్ అవుతుంది. సో ఈ స్టేజ్లో మనం బాయిల్ చేసుకున్న వాటర్ని యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకుంటే జస్ట్ 2 సెకండ్స్లో అది ఉడకడం స్టార్ట్ అవుతుంది. సో నేను ఇక్కడ మూత తీసి చెక్ చేసుకుంటున్నాను, వాటర్ బాయిల్ అవుతుంది. ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే నూకని వేస్తూ స్పాచులాతో కలుపుకోవాలి, ఉండలు కట్టకుండా ఉంటుంది. కొంచెం కొంచెం నూకని వేస్తూ కలుపుకోవాలి. కలుపుకొని నేను మూత పెట్టేసుకుంటాను. మూత పెట్టి నేను సిమ్ చేసేసుకుంటాను, సిమ్లో పెట్టేసుకుంటాను. సో అది ఆ వాటర్ అంతా కూడా తీసుకొని నూకంతా కూడా ఉడికిపోతుంది. సో అదంతా బాయిల్ అయిపోయిన తర్వాత నేను తీసి చెక్ చేసుకున్నాను.
సో ఉప్మా ఇక్కడ రెడీ అయిపోయింది. ఈ స్టేజ్లో నేను కొంచెం నెయ్యి వేసుకొని కలిపేసుకుంటాను. ఆ కమ్మదనంకి ఉప్మా ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి, అందరూ ఉప్మా చేస్తారు. నేను చెప్పిన రెసిపీలో మీరు ఎప్పుడైనా ట్రై చేయలేదు అంటే డెఫినెట్గా ఈ మసాలా ఉప్మాని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇక్కడ నెయ్యి వేసేసుకొని నేను కొంచెం కలిపేసుకుంటాను. కలిపేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటాను. ఇది వేడివేడిగా తింటేనే బాగుంటుందండి. దీనికి మీరు కొబ్బరికాయ పచ్చడి ఏమైనా చేసుకోవచ్చు, కానీ నేనైతే ఇలాగే వేడివేడిగా ఇచ్చేస్తాను, తినేస్తారు, చాలా బాగుంటుంది. రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక డెఫినెట్గా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉప్మా చాలా వేడిగా ఉంది, కానీ సర్వ్ చేసేస్తాను. మీరు కూడా టేస్ట్ చేసి నాకు ఎలా ఉందో తప్పకుండా చెప్పండి. సో ఈరోజు నేను కసూరి మేతి ఇంట్లోనే ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేస్తున్నాను. నేను మెంతి కూరని తీసుకొచ్చి కడిగి 3 రోజులు నేను ఎండబెట్టాను. నా బాల్కనీలో ప్లేట్లో వేసి బాల్కనీలో ఎండబెట్టాను. మాకు యాక్చువల్గా ఎండ సమయంగా రాదండి, అందుకని నాకు 3 days పట్టింది. కానీ మీకు మాత్రం ఎండ బాగా వచ్చింది అంటే 1-2 daysలో సరిపోతుంది. సో దీన్ని ఓవెన్లో నేను చేస్తున్నాను. నేను ఒక ప్లేట్లో వేసేసుకున్నాను మొత్తం కసూరి మేతిని. నేను 5 minutes మాత్రమే హీట్ చేస్తాను. 5 minutes నేను సెట్ చేసేసి హీట్ చేసేసుకుంటాను. సో 5 minutes అయిపోయాక నేను ఆఫ్ చేసేసి తీసి చూస్తే ఎంత బాగా క్రష్ అయిపోయిందో. సో మనం కొన్ని రెసిపీస్కి కసూరి మేతియే బాగుంటుంది. మీరు ఇంట్లో ఇలా కూడా చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేయలేదు అంటే డెఫినెట్గా ఇది ట్రై చేయండి. సో ఇక్కడ 5 minutes అయిపోయింది. నేను తీసేసి వెంటనే మీకు మ్యాష్ చేసి చూపిస్తాను, చూడండి. ఇలా మ్యాష్ చేయగానే మ్యాష్ అయిపోతుంది, పౌడర్ లాగా అయిపోతుంది. చూసారా, మ్యాష్ అయిపోతున్నది. సో అంతే, చాలా ఈజీ. ఏరీసి మీరు ఎండబెట్టేసుకొని 1 day ఎండబెడితే చాలు. కాకపోతే ఓవెన్లో కొంచెం టైం తీసుకుంటుందని నేను ప్లేట్లో డ్రై చేయడానికి పెట్టేసి ఉంచాను. సో మనం ఇంట్లోనే హైజీనిక్గా చేసుకోవచ్చు. మీకు ఈ ప్రాసెస్ మసాలా ఉప్మా రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా ఈ 2 మెథడ్స్ని ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అండి, వ్లాగ్ చూసారు కదా. వ్లాగ్లో నేను ఈరోజు ఒక్క రెసిపీ మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను. ఇది రవ్వ మసాలా ఉప్మా, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి మీ వ్యూస్ నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేద్దాం. Thank you for watching. Take care. Bye bye.